వీక్‌గా గూడా ఉన్నారు. అందులో కొంతమంది చిన్న పిల్లలు గూడా ఉన్నారు. నెల్లూరు సబ్ జైలు నుంచి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రిలీజ్ అయ్యారు. బయటకు వచ్చిన పిన్నెల్లిని మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్, అనిల్ కుమార్ యాదవ్ కలిశారు. పిన్నెల్లికి స్వాగతం పలికేందుకు నెల్లూరు సబ్ జైలు వద్దకు పిన్నెల్లి అభిమానులు పెద్ద మొత్తంలో చేరుకున్నారు. సాయంత్రానికి నర్సరావుపేట జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి పిన్నెల్లి సంతకం చేయనున్నారు. ఇక అనంతరం రోడ్డు మార్గంలో హైదరాబాద్లోని ఆయన నివాసానికి పిన్నెల్లి చేరుకోనున్నారు. వర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి నిన్న హైకోర్టులో బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఆయన విడుదల చేయడం జరిగింది. ఇప్పుడే ఆయన విడుదలై బయలుదేరి వెళ్ళడం జరిగింది. అంటే దాదాపుగా జూన్ 26వ తేదీ రామకృష్ణారెడ్డి గారిని రిమాండ్ చేస్తే 58 రోజులు అంటే ఈరోజు ఆగస్టు 24వ తేదీ వరకు ఆయన్ని నిర్బంధంలో ఉంచడం జరిగింది. ఎప్పటికప్పుడు రకరకాలైనటువంటి సెక్షన్లు నమోదు చేయడం, అనేక రకాలైనటువంటి సెక్షన్లు జత చేయడం, ఏదో ఒక విధంగా కక్ష సాధింపులకు పాల్పడాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయనని దాదాపు 2 మాసాల పాటు జైల్లో ఉంచడం జరిగింది. ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తి, ప్రజానాయకుడు, 4 సార్లు వరుసగా తిరుగులేనటువంటి విజయాన్ని సాధించినటువంటి వాడు మాచర్ల నియోజకవర్గంలో. అటువంటి వ్యక్తిని ఈరోజు ఉన్న కేసులు లేని కేసులు బనాయించి జైల్లో పెట్టడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి